ఇండియా పెద్దలు గౌరవనీయులు శ్రీ అరవింద్ ధర్మపురి గారిని కోరుతాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. శాస్త్రి గారు అంటా ఉన్నారు, చాలా కాలం అయింది సార్ మీరు మీడియా కాన్ఫరెన్స్ పెట్టే. ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు ముగిసినాయి. మొట్టమొదటిగా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం మైక్ తీసేయాలా? ప్రప్రథమముగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 3,67,000 ప్రజలు ఎవరైతే భారతీయ జనతా పార్టీకి ఓటేసినరో వాళ్ళందరికీ చేతులు జోడించి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ పార్లమెంట్లో దాదాపు 30% ఓటు సాధించడం ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ కూడా గర్వకారణం. మా కార్యకర్తలందరికీ కష్టపడి పనిచేసిన బోధన్ నుంచి జగిత్యాల దాకా అందరికీ కష్టపడి పనిచేసి పెద్ద ఎత్తున ఓటు శాతం పెంచడానికి కారణమైన ప్రతి కార్యకర్తకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఒక ఎంపీ ఉండే, ఇప్పుడు ఒక ఎంపీకి 2 ఎమ్మెల్యేలు తోడైనరు. ఎక్కడైతే గెలవని ప్రాంతంలో కూడా అన్ని నియోజకవర్గాలలో ఎక్కడ కూడా డిపాజిట్ పోలేదు. దాదాపు కాంగ్రెస్కి బీఆర్ఎస్కి జర డోర్ పెట్టేయండి అయ్యా, ఓకే డిస్టర్బ్ చేయకండి, డోర్ తీయొద్దు ఎవరు. కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ధీటుగా సమానంగా ఓటు శాతం ఇక్కడ నమోదు చేసుకోవడం జరిగింది బీజేపీ. దానికోసం ఈ పర్ఫార్మెన్స్ కోసము మా కేంద్ర నాయకత్వం కూడా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పర్ఫార్మెన్స్కి వాళ్ళు సంతోషం తెలియజేశారు. ఇద్దరు మన రాకేష్ రెడ్డి గారికి మరియు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారికి మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నిజామాబాదు జిల్లా కొందరు నా శ్రేయోభిలాషులు, నాతో రెగ్యులర్గా మాట్లాడేటోళ్ళు, పాలిటిక్స్లో లేనోళ్ళు, ఏమారింది పక్క జిల్లాకు పోయినవన్నారు. నేను ఏ జిల్లాకి నిజామాబాద్ జిల్లాని ఇచ్చిపెట్టేం పోలేదు. నేను ఫస్ట్ నుంచి చెప్పినట్టు నాకు ఎక్కడ పార్టీ క్యాండిడేట్లు బలంగా లేరో నేను అక్కడ పోయి నిలబడతాను. నాకు పార్టీ పార్లమెంట్ స్థాయిలో పార్టీని పెంచడం నా ప్రథమ కర్తవ్యం. కాబట్టి నేను కొరుట్ల నియోజకవర్గానికి పోయి నిలబడడం జరిగింది. మై ప్రయారిటీ ఇస్ పార్టీ ఫస్ట్. కొరుట్ల నియోజకవర్గంలో ప్రజలు కూడా ఒక నూతన ఎలక్షన్ ట్రెడిషన్కి నాంది పలికిండ్రు. అక్కడ కూడా కొంచెం
ఓట్ల మార్జిన్ తోటి 3 to 4% ఓట్ మార్జిన్ తోటి అక్కడ ఎలక్షన్ ఓడిపోయి ఉండొచ్చు. కానీ జీరో బడ్జెట్ పాలిటిక్స్ కి నాంది పలికింది తెలంగాణ రాష్ట్రంలో కొరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం. అక్కడ ప్రజలకు కూడా ఎవరైతే దాదాపు 61-62 వేల ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఆశీర్వాదం ఇచ్చిండ్రో ఓటేసి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. మోడీ గారి ఆశయాల్ని పెంచాలి, భారతీయ జనతా పార్టీని పెంచాలంటే మన సిద్ధాంతాలను కూడా పెంచాలి. దానికి నాకు చాలా మంది చెప్పినారు డబ్బు పంచాలని. సో మొండిగా డబ్బు పంచకుండానే ఎలక్షన్లు గెలవచ్చు అన్న ఒక మెసేజ్ని పార్టీ క్యాడర్కి పంపడంలో సఫలీకృతం అయినాం. ఎలక్షన్ ఓడిపోయిండొచ్చు తక్కువ మార్జిన్ తోటి, కానీ 62 వేల ఓట్లు కొరుట్ల నియోజకవర్గంలో మొదటిసారి రావడం జరిగింది. కొరుట్ల నియోజకవర్గానికి సంబంధించి చెప్పేది ఇంకొకటి. నేను ఎందుకు అక్కడ పోయినా అంటే, ఒకటేమో నిజామాబాద్ జిల్లాలో అన్ని చోట్ల బలమైన అభ్యర్థులు ఉన్నారు, కొరుట్ల నియోజకవర్గంలో ఇంత బలమైన అభ్యర్థులు లేరు. రెండోది, కొరుట్ల నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కొంచెం కాంప్లికేటెడ్. అక్కడ గ్రూపులు ఎక్కువ, కొంతమంది నాయకులు అక్కడ 20 సంవత్సరాలు దాదాపు 3.5 టర్ముల నుంచి ఉన్నట్టున్నాడు ఆయన, విద్యాసాగర్ రావు గారు ఆడ ఎమ్మెల్యే. ఆయనతోటి సంబంధాలు కూడా ఎక్కువ. ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్. ఆయనతోటి సంబంధాలు కూడా ఎక్కువ. అక్కడ పోయి నేను నిలబడకపోతే డిపాజిట్కి కొద్దిగా అటో ఇటో ఉండే అవకాశం ఉండే. సో ఫర్ మై పార్టీ సేక్ నేను ఎక్కువ పుట్టి పెరిగింది, మా నాన్నగారు ఎక్కువ రాజకీయం చేసి నిజామాబాద్ జిల్లా వదిలి అక్కడ పోవాల్సి వచ్చింది. సరే, అక్కడ నేను పుట్టింది ఆడనే అనుకోండి, కానీ ఇక్కడ సంబంధాలు ఇక్కడ ఎక్కువ. ఇవాళ ఐఎమ్ వెరీ హ్యాపీ, సాటిస్ఫైడ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. 2018కి పోలిస్తే 94,000 ఓట్ల నుంచి 3,70,000 ఓట్ల వరకు భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ స్థాయిలో, అది వ్యతిరేక పవనాలు. 2018లో ప్రో టీఆర్ఎస్ వేవ్, ఇప్పుడు యాంటీ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తా అన్న ఒక వాతావరణంలో భారతీయ జనతా పార్టీ సమానంగా 2 పార్టీలకి ఓట్లు సంపాదించిందంటే దీనికి నేను బయటికి పోయా. దీనికోసం మరోసారి నేను పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తూ, గత 5 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నా నా మీద నయా పైసా అవినీతి ఆరోపణ లేదు, అసాధ్యం అనుకున్న సమస్యల్ని సాధ్యం చేసుకున్నాము, పార్టీని పెంచుకున్నాము, 2 ఎమ్మెల్యేలు గెలిపించుకున్నాము, క్యాడర్లో నా మీద 1-2 కంప్లైంట్లే ఉంటాయి. ఎప్పుడు నేను సర్వేలు చేయించుకున్నా. నేను 7 నియోజకవర్గాలకు ఎమ్మెల్యే ఉంటే ఇంతకుముందు. ఇప్పుడు నా బర్డెన్ తగ్గింది. మా రాకేష్ భాయ్, ధన్పాల్ భాయ్ ఇద్దరు కలిసి 30% బర్డెన్ అయితే తగ్గించారు. సో నా క్యాడర్ కూడా చెప్తా ఉన్నా, 7 నియోజకవర్గాలు చూసేటప్పుడు కొంచెం గ్యాప్ రావడం సహజం. అది మీరు అందరూ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మా 2 ఎమ్మెల్యేలు చేయబట్టి ఆ ప్రెషర్ 30% తగ్గుతుంది, నా ఎంపీ ల్యాడ్స్ ప్రెషర్ కూడా 30% తగ్గుతుంది. వాళ్ళకి అర్థమైపోయింది, ఆర్మూర్ నిజామాబాద్ టౌన్లో మొత్తం మీరే ఇవ్వాలి పైసలు. సో నా క్యాడర్ కూడా నేను మనవి చేసుకునేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ టోటల్ క్యాడర్కి
7 నియోజకవర్గాలకి ఎమ్మెల్యే లాగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఒకడే ఉండే ఎంపీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ సాన్నిహిత్యం ఉండాలి చేయాలంటే 7 నియోజకవర్గాలకి అంత సాన్నిహిత్యంగా ఉండడం అంత ఈజీ కాదు. వీలైనంత వరకు మనం ప్రయత్నం చేసినాం. కార్యకర్తల కోసం వీలైనంత వరకు కార్యక్రమాలు కూడా చేసినాం. వాళ్ళ కోసం ఫౌండేషన్ నుంచి మనకు దేశంలో ఎక్కడ లేదు, మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళ కష్ట సుఖాల్లో మనం కూడా పాలు పంచుకోవాలని. సో ఇవన్నీ కూడా క్యాడర్కి కూడా మెసేజ్ చేయదలుచుకున్నాను నేను. మీ వల్లనే పార్టీ పెరిగింది. అప్పుడు ఎంపీ గెలిచినా, నిజామాబాద్ టౌన్లో 28 కార్పొరేటర్లు గెలిచినా, ఇవాళ 2 ఎమ్మెల్యేలు గెలిచినా, దాదాపు 3,70,000 ఓట్లు వచ్చినా దీనికి కారణం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇక ఎన్నికలు చూసినాము. ఒక నియోజకవర్గంలో ఒక అభ్యర్థి 50 కోట్లు వచ్చి పెట్టినట్టు, ఒక 70 కోట్లు పెట్టినట్టు, ఒకటి 90 కోట్లు పెట్టినట్టు. ఆ పెట్టిన వాళ్ళు కొందరు గెలిచిండ్రు, కొందరు ఓడినరు. కానీ ఇది ఎప్పటికో ఒకప్పటికి దీనికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. ఇవాళ దేశవ్యాప్తంగా మోడీ పవనాలు వీస్తూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ బలంగా పెరిగిపోయింది. టోటల్ భారతదేశము ఇలా ఒక స్వీప్ అయింది భారతీయ జనతా పార్టీ. మొన్న రాష్ట్రాల ఎన్నికలు చూస్తూ ఉంటే మధ్యప్రదేశ్ ల్యాండ్ స్లైడ్, ఛత్తీస్గఢ్ ల్యాండ్ స్లైడ్, రాజస్థాన్ ల్యాండ్ స్లైడ్, ఒక కొన్ని సర్వేలు 350 అంటున్నారు బీజేపీకి, కొన్ని సర్వేలు 400 అంటున్నారు. ఈసారి 1984లో ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు ఏదైతే సింపతి వేవ్ తోటి 404 స్థానాలు వచ్చినాయి, ఆ రికార్డు బ్రేక్ చేస్తాడా మోడీ గారు అన్న విశ్లేషణలు నేషనల్ మీడియాలో జరుగుతూ ఉన్నాయి. మీడియా ద్వారా మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో, గుజరాత్లో, ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్లు, అసెంబ్లీ ఎలక్షన్లు 30 లక్షలు 40 లక్షలు అయిపోతాయి. లిటరలీ 40 లక్షల రూపాయలతోటి ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోతుంది. కాబట్టి అక్కడ ఇసుక దందాలు, మొరం దందాలు, గుట్టలు అమ్ముకునుడు, దొంగ క్వారీలు నడుపుడు, బిల్డింగ్లు కట్టుకుంటే కమిషన్లు మింగుడు, రోడ్లు వేసుకుంటే డిస్కౌంట్లు, మన ఏమంటారు కమిషన్లు, కాళేశ్వరం మునిగిపోడు, వేల కోట్ల రూపాయలతోటి ఎమ్మెల్యేలను కొనుడు, కార్పొరేటర్లను కొనుడు, ఇటువంటి కల్చర్ అక్కడ ఉండదు. కాబట్టి మీడియా సమావేశం ద్వారా నేను చేసిన ప్రయత్నాన్ని ఇంటలెక్చువల్ సమాజం ముందుకు తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నా. స్పెషల్లీ డాక్టర్సు, అడ్వకేట్సు, చార్టెడ్ అకౌంటెంట్సు, టీచర్సు, దయచేసి ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్నది ఏదైతే మనం కొరుట్లాలో మొదలు పెట్టుకున్నామో అది ప్రజల మధ్యకి ఎక్కువ తీసుకెళ్లే అవకాశం వీళ్ళందరికీ ఉంటుంది. సో త్రూ దిస్ మీడియా కాన్ఫరెన్స్ ఐ ఆమ్ రిక్వెస్టింగ్ ఎంటైర్ ఇంటలెక్చువల్ కమ్యూనిటీ ఆఫ్ నిజామాబాద్ పార్లమెంట్ అండ్ త్రూ అవుట్ తెలంగాణ ఆల్సో, మనం కూడా ఒక మోడీ రాజ్యం రావాలంటే ఒక క్లీన్ గవర్నెన్స్ అన్ని చోట్ల ఉండాలంటే ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ని ఎంకరేజ్ చేయాలా, అది ప్రజల దగ్గరికి తీసుకుపోవాల్సిన మీ వంతు బాధ్యత మీరు నిర్వర్తించాలని నేను కోరుతా ఉన్నా. ఇక కొత్త ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు గవర్నెన్స్ స్టార్ట్ చేసిర్రు, 20 రోజులు అయిపోయింది. వాళ్ళకి శుభాకాంక్షలు, వాళ్ళకి ఆల్ ది బెస్ట్. కానీ ఆ గ్యారంటీల విషయం ఏదో అటు ఇటు పోతున్నట్టున్నది. గ్యారంటీల విషయం గ్యారంటీ లేనట్టున్నది. శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. దానికి నాకైతే అర్థం కనబడలేదు. శ్వేతపత్రము 7 లక్షల కోట్ల అప్పులునే అని అందరికీ తెలిసిన విషయమే. అది మీరు మేనిఫెస్టోలో 6 గ్యారంటీలు అయితే మనం మాట్లాడుకుంటా ఉంటాము. దాదాపు 42 వాగ్దానాలు ఉన్నట్టున్నాయి. అలా కాంగ్రెస్ పార్టీ మొత్తం 412.
బాగానే చదివారు మీరు కాంగ్రెస్ మేనిఫెస్టో. 412 వాగ్దానాలు ఉన్నాయి. అంటే ఇది మభ్యపెట్టడము, ప్రజల్ని మభ్యపెట్టడము, ఓటర్లను మభ్యపెట్టడం కింద మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. చేస్తామన్నప్పుడు చేయాలి. సరే, ఎనీయో కొత్త ప్రభుత్వాన్ని నేను అటాక్ చేయాల్సిన టైం కాదు ఇది. వాళ్ళకి ఇవ్వాల్సిన సమయం వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఇవాళ ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా వస్తున్నట్టున్నారు. సో ఆ కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొంటాను 4 గంటలకి. సో చాలా కాలం అయింది, అందుకే మీ అందరితో కలిసి మాట్లాడాలని ఈ చిట్ చాట్ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. మా ఎమ్మెల్యే సోదరులు ఏమైనా మాట్లాడదలుచుకుంటే దే ఆర్ వెల్కమ్. రాకేష్ భాయ్ బాగా ఉన్నాడు మీడియాలో. నువ్వు తీసుకో ఆయనకి. మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారం. గెలిచిన తర్వాత ఇంత విస్తృత జిల్లాలో మీడియా సొల్యూషన్ హైదరాబాద్లో చాలా పాల్గొంటున్నాం, కానీ మళ్ళీ ఒక ఇష్యూ మీదనే నిన్న కూడా ముఖ్యమంత్రి గారిని అడిగాను. దయచేసి మీరు కూడా గమనించాల్సింది ఇదంతా మీ మీడియాలో వీళ్ళంత మటుకు దీన్ని వ్యక్తం చేయాలి. అంటే ఇంతకుముందున్న గత ముఖ్యమంత్రి కావచ్చు, గత ప్రభుత్వాలు కావచ్చు, ప్రజాప్రతినిధులను అవమానించే విధంగా, అవమానకరంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రిని ప్రజాధనంతో నిర్మించిన సెక్రటరియట్ కూడా రానుకుంటే చేసిన గత ప్రభుత్వం ద్వారా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కొద్దిగా ఆలోచిస్తాడేమో అనుకున్నాను, ప్రజాప్రతినిధులకు గౌరవిస్తాడేమో అనుకున్నాను. మేము కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డాం, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డాం. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఓపెన్గా బహిరంగంగా చెప్తున్నాడు, గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఏవైనా మేము బీఫామ్ ఇచ్చిన వ్యక్తులే తీసుకెళ్తారని. ఒకవేళ ముఖ్యమంత్రి గారు మీరు ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తే, ప్రజాస్వామ్యం మిమ్మల్ని అవమానిస్తే ఒకరోజు ఇది బహిరంగంగా ముక్కుసూటిగా చెప్తున్నాను, మీకు వినపడాలని. ఎందుకంటే మేము కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డాం. మీరేమంటున్నారు, తెలంగాణ అసెంబ్లీలో ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంది, ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్నది కాబట్టి మాకు నిధుల కొరత రాదనుకున్నాం. మేము కూడా అంతే. ఆరుమూరులో ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ఉన్నాడు, కొడంగల్లో ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ఉన్నాడు. దయచేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఇట్లాంటి ప్రకటన చేయకండి, తర్వాత ప్రజాస్వామ్యం మీద అవమానించే పరిస్థితి తెచ్చుకోకండి. ముందుగా మీరు ఏ రోజైతే ప్రకటించారో ఇక్కడున్న ఓడిపోయిన నాయకుడు కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నాడు, అధికారులని ఇంటికి వచ్చి రివ్యూ చేయమంటున్నాడు. మా ముఖ్యమంత్రి గారు చెప్పారంటే ఒక బాధ్యతమైన స్థానంలో ఉన్న మీరు ఇట్లాంటి ప్రకటన వల్ల ఓడిపోయిన వాళ్ళు రివ్యూ చేసే పరిస్థితికి వచ్చింది. ఒకవేళ ఓడిపోయిన వాళ్ళే రివ్యూ చేయాలనుకుంటే సంక్షేమ పథకంలో మీరెందుకు ముఖ్యమంత్రి, మీరెందుకు మంత్రి? మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు, మాజీ మంత్రి ఉన్నారు, వాళ్ళే రివ్యూ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి దయచేసి ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను. రెండోది, నిన్నటి ఇష్యూలో చాలా మంది, ఒక 2000 మంది ఫోన్ చేశారు నాకు వైస్ రైస్ సంఘటన. ఆ రోజు నేను మాట్లాడిన పెద్ద నాయకులందరూ ఉన్నారు, మా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు కావచ్చు, ఆల్ పార్టీస్ ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఒక ఇష్యూని ఇంత నగ్నంగా చెప్తావా, ఇంత ఈ రకంగా చెప్తావా, కొద్దిగా ఇబ్బంది ఉన్నది మాకు అన్నారు. నేను ఎట్లనే చెప్తానని చెప్పాను. చెప్పగానే ఈరోజు నలుగురు ఎన్ఆర్ఎస్, నిన్న ఒక ఎన్ఆర్ఎస్ వచ్చాడు, ఇప్పుడు 6 నెలలు ఉన్న అన్ని స్కూళ్ళల్లో బాత్రూమ్ వ్యవస్థమని వాళ్ళు వాగ్దానం చేశారు. రేపు చెప్పాలి, సమస్యలు చెప్పకపోతే ఎవరు చెప్పాలి? అందరూ మసిపూసిన మారడికాయలాగా ఉంటున్నాం. కారణాలు చాలా చోట్ల ఇప్పుడు కూడా శ్మశానం పరిగణించాను, పవర్ లేదు, అసలు కరెంట్ పవర్ లేదు, వాటర్ లేదు, ఇట్లాంటి మౌలిక వసతులు లేని ప్రజలు ఉంటారు మనుషులు. కాబట్టి దయచేసి మిగతా విషయం నేను మళ్ళీ మాట్లాడతాను. మీడియా మిత్రులకు మీరు కూడా వీళ్ళంతా పట్టుకో. ఇప్పుడు అదేదో ఏంటి కేజీఎఫ్ ఎంపీ గారు కూడా వస్తామన్నారు, మళ్ళీ ఒకసారి జిల్లా నాయకత్వం 1000 కోట్ల కుంభకోణం జరిగింది. ఆ రోజు బీజేపీ
నేను అడిగాను ఎక్కడ వెళ్ళారు మీరు అందరని. 1 ఎకరంతో 20 ఎకరాలు తవ్వారు. మళ్ళీ దానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ మంత్రులు సహకారం అందిస్తున్నారు. మాజీ శాసనసభ్యులు కానీ నోటీసులు ఇప్పిస్తే మళ్ళీ కాంగ్రెస్ మంత్రులే సహకారం అందిస్తున్నారు. ఆపుతున్నారు. ప్రజాధనం ఎక్కడైతే వృధా అయిందో 60 కోట్లు రావాలి. మళ్ళీ కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ లీడర్లు ఫైరవ్ చేసి ఆపుతున్నారు. ఒక ప్రజానాయకుడుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల ఆస్తులని రికవరీ చేయడానికి చట్టాలను వాడండి అయ్యా బాబు అంటే మళ్ళా చట్టాన్ని ఇప్పుడున్న ప్రభుత్వంలో చుట్టంగా తీసుకుంటారు. కాబట్టి దయచేసి మీ మీడియా పరంగా చెప్తున్నాను, అక్రమాలు ఇప్పుడు ఇక్కడ ఏదైతే మాటలు మళ్ళీ మొదలు పెట్టారు, ఎంతవరకు మీరు ఈ దురాకథనాన్ని మీరు తీయండి. ఇప్పుడు ఏదైతే రూలింగ్ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ మొదలు పెట్టింది కలెక్షన్స్, అక్కడ ఉన్న ఓడిపోయిన నాయకులు అందరు వసూలు చేస్తున్నాడు వాటాలు, బహిరంగంగా చర్చించుకుంటున్నారు. అక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇక ముందు ముసళ్ళ పండుగ 3 నెలల పార్లమెంట్ ఎలక్షన్ తగిన సమాధానం చెప్తాం. కాబట్టి ఇంకా వివిధ విషయాలు ప్రత్యేకంగా మాట్లాడతాను. ఈ సమయం మీడియా మిత్రులకు నమస్కారం. అర్బన్లో ఎన్నికల ప్రచారంలో డివిజన్ వారీగా వెళ్తే అనేక సమస్యలు, మేము ఏదైతే వాగ్దానాలు ఇచ్చినామో ప్రభుత్వం మారింది. వారు 400 పైచీలకు మరి 6 గ్యారంటీలు మిగతా మేనిఫెస్టోలో ముఖ్యంగా 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చేదో వాటిని అమలు చేయాలని మేము వాళ్ళు ఇచ్చిన సమయము కాగానే అన్ని కూడా మేము డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా అర్బన్లో సుమారు 400 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నాగానందం, 600 ఇండ్లు కలెక్టర్ ఆఫీస్ దగ్గర కొన్ని పూర్తిగా నిర్మాణమై ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కొద్దిపాటి పని మిగిలింది. మేము ఈరోజు నేను కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏదైతే మీరు డ్రా సిస్టంలో ఏ విధంగా డ్రా తీసిండ్రో అది పారదర్శకంగా ఉందా లేదా ఏ విధంగా అని మేము అడగడం జరిగింది. మొట్టమొదటిగా 400 ఇండ్లు డెలివరీ చేయడానికి నా వంతు నేను ఇక్కడ ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు సిపి గారికి కూడా ఒక లెటర్ ఇస్తున్నాం. మోస్ట్ వాంటెడ్ పై గంజాయి అడ్డాగా మారింది అర్బన్. వీటి మీద కఠినమైన చర్యలు తీసుకున్నారని నేను ఆయనకు లెటర్ ఇస్తున్నాను. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కమిషనర్ గారికి కూడా నేను ఓరల్గా మాట్లాడడం జరిగింది. కొద్ది రోజుల్లోనే అన్ని డిపార్ట్మెంట్స్ తోటి పూర్తిగా చర్చించి పనులు ఎక్కడి వరకు అయినాయి, ఎందుకు ఆగినాయి, ఇంకా మిగులు పనులు ఏమున్నాయి, ఎక్కడ గ్యాప్ లేకుండా నాతో పాటు అధికారులు కూడా నీతిగా పనిచేయాలని, ఎటువంటి కమిషన్లు లేకుండా భవిష్యత్తులో పనులు జరగాలని నేను నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యంగా డివిజన్లలో రోడ్లు, డ్రైనేజీ ఎక్కడ చూస్తే అక్కడ సమస్య. డివిజన్కు ₹1 అది కూడా ఆగిపోయింది. అది కూడా చర్చించడం జరిగింది. ఈరోజు మంత్రి గారికి కూడా ఎక్కడైతే ఈరోజు సమావేశం ఉంది వారి దృష్టి కూడా కొన్ని సమస్యలు తీసుకెళ్తా. రైల్వే స్టేషన్ పక్కన బస్ స్టాండ్ వారు అది కూడా ఒక స్టేజ్ వరకు వచ్చి ఆగిపోయింది. ఇవన్నీ కూడా నేను అధికారులతో మాట్లాడి ఈ అన్ని సమస్యలని తీర్చడానికి నా వంతు చేస్తానని తెలియజేస్తాను. మరియు 6 డిమాండ్లు 6 ఏవైతే ఉన్నాయో దాంట్లో ఈ ఉచిత బస్సు మహిళలకు ఇచ్చింది. దాంతో పాటు ₹500 సిలిండర్ ఉంది. మరల్లా మహాలక్ష్మి స్కీమ్ ₹2500 ప్రతి మహిళకు
అంటే అసంపూర్తిగా ఈ 2 గ్యారెంటీలు అన్నారు కానీ అది పూర్తిగా కాలేదు. అది కూడా ఈరోజు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, తెలియజేస్తాం. అడగాలంటే అడగండి బ్రదర్. ఒకటి మాత్రం గ్యారంటీ, మోడీ గారి గ్యారంటీ ఉన్నది, వేరే గ్యారంటీ లేవు. ఒక ఎంపీగా నిజామాబాద్ పార్లమెంటు ప్రజలకి నేను 5 ఏళ్ళు 5 పైసల కరప్షన్ ఛార్జ్ లేదు, ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు 5 ఏళ్ళైనా 5 పైసల కరప్షన్ ఛార్జ్ ఉండదు. అది నా గ్యారంటీ. రావు సపోర్ట్ చేయగలరు. ఓకే చలో మీడియా మిత్రులు, అర్థమవుతలే ఏంది షేక్ అంటే ఇవాళ సాయంత్రం మీటింగా? ఈరోజు మొదలు. శేఖర్ నువ్వు మాట్లాడేది స్పష్టంగా వస్తలేదు, కొద్దిగా ముందుకు రా శేఖర్. ఓకే 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 నూతన ప్రభుత్వానికి వాళ్ళు చేపడుతున్న అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీకి పూర్తి స్థాయిలో మా మద్దతు ఉంటుంది. అయితే తబ్లీకి జమాత్కి 3 కోట్లు ఇవ్వటము వాళ్ళ ప్రోగ్రాంకి, ఇటువంటి అపీజ్మెంట్ పాలిటిక్స్కి మేము వ్యతిరేకము. ప్రజలకి అందరికీ సమానంగా పరిపాలన చేసేది ఏ కార్యక్రమమైనా మేము సహకరిస్తాము. ఇవాళ మన కొత్త ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు వస్తున్నారు. ఆయన నన్ను ఇన్వైట్ కూడా చేసిండు. ఆయన ఇన్వైట్ చేయగానే నేను వస్తానని కూడా చెప్పినాను. నా ప్రోగ్రామ్ షెడ్యూల్ కూడా కొంచెం మార్చుకున్నాను. 4 గంటలకి ఐ విల్ బి పార్ట్ ఆఫ్ ఇట్. మా ఎమ్మెల్యేలు కూడా దాంట్లో భాగంగా ఉంటారు. మేము సహకరిస్తాము. అయితే మళ్ళా మీరు అపీజ్మెంట్ పాలిటిక్స్ చేసి తబ్లికే జమాత్కి 3 కోట్లు ఇస్తాము కానీ మాకు పైసలు లేవు, గ్యారెంటీలు మేము వేసిన వాగ్దానాలకు పైసలు లేవని ఇండైరెక్ట్గా శ్వేతపత్రాలు విడుదల చేసుడు, ముస్లిం ఓటు కోసం వాళ్ళ కోసం ₹1 కోటి ఖర్చు పెట్టుడు, ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం మేము వ్యతిరేకిస్తాం. ఐ మే క్లియర్ మై డియర్ శేఖర్? అది నడ్డా గారిని అడగాలి నువ్వు. నేను ఉంటా అని అనుకుంటున్నా. ఉంటా, గెలుస్తాం కూడా. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గము కంఫర్టబుల్గా పోయినసారి కంటే ఎక్కువ మార్జిన్ తోటి గెలుస్తాము. మేము 90,000 ఓట్ల కాడికి వెళ్ళి అసెంబ్లీలో 3,70,000 పెరిగినాము. పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేసరికి మోడీకే ఓటేసుడే ఉంటుంది. మోడీని ప్రధానమంత్రి చేద్దామా వద్దా అన్నది ప్రయారిటీ ఉంటుంది. పోయినసారి అసెంబ్లీలో మీరందరు మీడియా కూడా గమనించాలా, అసెంబ్లీలో ఓట్లు వేసిన దానికి పార్లమెంట్లో ఓట్లు వేసిన దానికి నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలు 45% ప్రజలు క్రాస్ ఓటింగ్ చేసిండ్రు. 45%. ఈసారి మాకు 10% చేస్తే చాలు. కాబట్టి బరిలో భారతీయ జనతా పార్టీ ఉంటుంది. నేను కూడా ఉంటా అని అనుకుంటున్నా. కాబట్టి మీరేం డౌట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దానికంటే అదృష్టం ఏముంటుంది నాకు? మోడీ గారు తెలంగాణ పోటీ చేసి నిజామాబాద్ నిలబడితే దానికంటే నేను పెద్ద పాదయాత్ర చేస్తాను. నిలబడితే ధన్యవాద పాదయాత్ర చేస్తా. 7 నుంచి 8 చెప్తా. ఇప్పుడే నువ్వు అడిగితే దాని ప్లాన్ కూడా చేసి చెప్తా. ఈ దిస్ జూన్ మన నిజామాబాద్ ప్రారంభం అవుతుంది అడ్మిషన్లు.
క్లాస్ రూమ్స్ ఈ అకాడమిక్ ఇయర్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మనం ఓపెనింగ్ చేసుకుంటాం. అకాడమిక్ ఇయర్ అన్న అకాడమిక్ ఇయర్లో చేసుకుంటాం. ఓకే అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. అసెంబ్లీ బయట కేటీఆర్ శ్వేతపత్రం విడుదల చేసింది. కేటీఆర్ శ్వేతపత్రం నేను చూడలేదు. దానికి శ్వేతపత్రమా అంటే చెమట ఒడిచింది. ఎవరు చెమట ఓడిచిండ్రు? కేసీఆర్ చెమట ఓడిచిండా? ఏడా చెమట ఓడిసి కాళేశ్వరం ముంచిర్రా? లక్షల కోట్లు అప్పులు చేసిర్రా? లక్షల కోట్లు మింగినరా? ఊకే పనికి మన రాజకీయాలు ఎందుకే? మీ నాయన కేటీఆర్ గారు మీ తండ్రి గారు చేసిన వాగ్దానాలు 99% నెరవేర్చలే. అది మీరు మేనిఫెస్టోలు చదువుకోండి, మేము చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రం విడుదల చేసి ప్రజల్ని కన్ఫ్యూజన్లో పెట్టింది. మేము మా మేనిఫెస్టోలో ఉన్నాయి, మేము గెలిచిన దగ్గర ప్రతి చోట ఇంప్లిమెంట్ చేస్తాము. జాతీయ మేనిఫెస్టో కానీ వివిధ రాష్ట్రాలలో మేనిఫెస్టో కానీ బాండ్ పేపర్ మీద ఏమైనా రాసినా కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. దాని మీద స్పష్టత రాష్ట్ర అధ్యక్షుడు ఇవ్వాలి, నేను ఎట్లా ఇస్తా? అట్లా లేదు. ఏమి కాంగ్రెస్ పార్టీ అనుకున్నావా? అట్లేమి ఉండదు. ఇది చాలా ఆర్గనైజ్డ్ స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ ఉన్న పార్టీ ఇది. అట్లా ఉండదండి, మమ్మల్ని అడగరు కూడా. చెప్తూ వచ్చి కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది, కొత్త సీఎం కొత్త డిప్యూటీ సీఎం పిఎం కలుస్తారు. ఎట్లా చూస్తారు? కలవాలండి. తెలంగాణ ప్రజల రిప్రజెంటేటివ్గా సీఎం మన భారతదేశం యొక్క ప్రధానమంత్రిని కలవాలా, వాళ్ళకైనా సహాయం ఉంటే కోరుకోవాలా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, చెరుకు ఫ్యాక్టరీలకి ఏం కావాలనో అడగండి, మేము దగ్గరుండి చేపిస్తాం, తొందరగా తెలుసుకుందాం. చెరుకు పంట మళ్ళీ వచ్చేటట్టు చేసుకుందాం. పసుపు బోర్డు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి పసుపు రీసెర్చ్ సెంటర్ ఎక్కడ పెడతారో దానికి పసుపుకు సంబంధించిన ఏ కార్యక్రమాలు ఉన్నా మీరు కోఆపరేట్ చేయండి. మీకు పైసలు లేవు, మీరు శ్వేతపత్రాలు విడుదల చేస్తారు, పైసలు కూడా అడుగుర్రి. ప్రజాస్వామ్యబద్ధంగా మీరుండ్రి. అన్ని రాష్ట్రాలకు సమానంగా చూస్తా మోడీ ప్రభుత్వం మన రాష్ట్రానికి కూడా న్యాయం చేస్తారు. ఎన్ని రాష్ట్రాలలో మేము చెరుకు ఫ్యాక్టరీలు తెరిచినాం ఆల్రెడీ. ప్లెంటీ ఆఫ్ షుగర్ ఫ్యాక్టరీస్ మనం రివైవ్ చేసినాం సెంట్రల్ గవర్నమెంట్. ఇంకేమైనా ఉన్నాయా? మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, బీజేపీకి వెళ్ళి అయితే గెలుస్తారు. వాళ్ళకు కూడా జ్ఞానోదయం అవుతున్నది, వస్తున్నారు వాపసు. లేదండి, నా దృష్టికి రాలేదు అది. మేము విశ్వాసాలు ఎందుకండి? మేము సంవత్సరం లోపల ఎలక్షన్లు ఉన్నాయి, మన ప్రజల విశ్వాసం కోరుతాము. మున్సిపల్ కార్పొరేషన్ల బాధాప్త ప్రజల విశ్వాసం కోరుతాము. ఇక్కడ మిగిలిపోయిన సమస్యలన్నీ దాని మీద పనిచేస్తాము, పోరాడతాము. ఈసారి నిజామాబాద్ మేయర్ మేము సొంతంగా కైవసం చేసుకుంటాం. ఈ బ్యాక్డోర్ పాలిటిక్స్ ఎందుకు మాకు అవసరం లేదు. పోయిన వాళ్ళు మళ్ళా బీజేపీ ఉంటేనే మనం గెలుస్తామేమో అని వాపసు వస్తున్నారు. వచ్చిన వాళ్ళు జాయిన్ అవుతారు. మన బసవ గారు జాయిన్ చేసుకున్నట్టున్నారు ఆ రోజు, ధన్పాల్ గారు ఎమ్మెల్యే గారు, ఇంకా వచ్చేటోళ్ళు కూడా ఉన్నారట. డోర్స్ ఆర్ ఓపెన్. ఫర్దర్ స్టెప్ ఇప్పుడు
మన డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అన్ని దాంట్లో మన క్లారిటీ వచ్చేస్తుంది. బోర్డు ఎక్కడ, దాని బడ్జెట్ ఏంది, మొత్తం అతి త్వరలో తేలిపోతుంది. బోర్డు పని కూడా చేస్తుంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ టర్ములో అసాధ్యం అనుకున్న పసుపు బోర్డుని మనం సాధించుకున్నాము. నెక్స్ట్ టర్ములో 20,000 రూపాయలు రైతులకి పసుపు పంట మీద క్వింటాల్కి ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇట్ విల్ క్రాస్ 20,000 రూపీస్ పర్ క్వింటల్ పసుపు రైతులకి. నేను మాటిస్తా ఉన్నా. ఇవాళ కూడా తక్కువేం లేదు పసుపు రేటు, అది ఉట్టిగానే ఏం పెరగలేదు. కాబట్టి రానున్న కాలంలో పసుపు బోర్డు ద్వారా 200 కోట్ల రూపాయల పసుపు రీసెర్చ్ సెంటర్ పెడతాన్నారు అమిత్ షా గారు. ఆయన క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు 200 crores తోటి టర్మరిక్ రీసెర్చ్ సెంటర్ పెడతామని చెప్పడం జరిగింది. పసుపు బోర్డుకి టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది మోదీ గారు. పసుపు పండించే విధానంలో చిన్న చిన్న చేంజెస్ చేసుకొని ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ చేయడానికి ఆల్రెడీ మన జిల్లా పసుపు క్లస్టర్గా 1 district 1 product పసుపుని మనము డిక్లేర్ చేసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ద్వారా. ఇవన్నీ చాలా విషయాలు చేసినందుకే ఇలా 11,000 12,000 పలుకుతా ఉన్నది పసుపు. నెక్స్ట్ టర్మ్లో 20,000 రూపాయలు దాటిస్తాం పసుపు రేటు. ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. రైతులు గమనించాలా. ఇన్ని రోజులు పసుపు పంట పడిపోయింది, రేట్లు పడిపోయినాయి అంటే డిమాండ్ తగ్గి కాదు, ఎవడు పట్టించుకోక ఇంపోర్ట్లు చేసుకుంటా పసుపు రైతుల్ని ప్రెషర్లో పెట్టి తక్కువ రేటుకి కొనిపించుకుంటా ఇక్కడ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక